విజయవాడ ఆంధ్ర బ్యాంక్ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్వేత, కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినటువంటి పెద్ద నోట్లను మార్పిడి చేసుకునేందుకు వచ్చేటువంటి వారితో రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో ఏ బ్యాంకు చూసినా ఏ పోస్ట్ ఆఫీస్ చూసినా విపరీతమైన రద్దీ కనిపిస్తుంది. 2 రోజుల నుంచి కొనసాగుతున్న ఈ ప్రక్రియ 3వ రోజు కూడా ఇవాళ ప్రశాంతంగా కొనసాగుతుంది. విజయవాడ నగరంలో మొత్తంగా చూస్తే కనుక అన్ని ప్రధానమైనటువంటి బ్యాంకులు అలాగే ఇతర తపాలా కార్యాలయాలలో ఈ ప్రక్రియ నగదు మార్పిడి ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంక్ మెయిన్ బ్రాంచ్లో ఉన్నాము. ఇక్కడ పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇవాళ ఉదయం నుంచి 8 గంటల నుంచే ఖాతాదారులు అలాగే ప్రజలంతా కూడా నగదు మార్పిడి చేసుకునేందుకు తమ వద్ద ఉన్నటువంటి 500 అలాగే 1000 రూపాయల నోట్లు పాత నోట్లను తీసుకొని సమీపంలో ఉన్నటువంటి బ్రాంచ్ కార్యాలయానికి చేరడం జరిగింది. వారందరూ కూడా నిర్దేశించినటువంటి ఆర్బీఐ నిబంధనల ప్రకారము నిర్దేశించినటువంటి దరఖాస్తు ఫారాలను ఇక్కడ పూర్తి చేసి వాటిని నిర్దేశిత అలాగే గుర్తింపు కార్డులను పాన్ కార్డు లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదంటే ఆధార్ కార్డు కానీ తీసుకొని వచ్చి బ్యాంకులో వరుస క్రమంలో నిలబడి వాళ్ళందరూ కూడా తమ వద్దన్నటువంటి నగదును వాళ్ళు మార్పిడి చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ బ్యాంకు సిబ్బంది ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. తీసుకువచ్చినటువంటి ప్రజలు ఎవరైతే తీసుకువస్తున్న ఖాతాదారులు కానీ ప్రజలు కానీ తీసుకువచ్చినటువంటి గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ క్షుణ్ణంగా తనిఖీ చేసి దరఖాస్తులో పేర్కొన్నటువంటి అంశాలను అలాగే ఒరిజినల్ గుర్తింపు కార్డుతో సరి చేస్తున్నారు. అనంతరము ఇక్కడే ఉన్నటువంటి సిస్టంలో ప్రత్యేకంగా సిస్టమ్ కూడా ఒక సాఫ్ట్వేర్ను కూడా రూపొందించడం జరిగింది. ఆ సాఫ్ట్వేర్లో దరఖాస్తుదారులు పేర్కొన్నటువంటి మొత్తం వివరాలను సహా ఇచ్చినటువంటి గుర్తింపు కార్డు నెంబర్ను కూడా దాంట్లో ఎంటర్ చేస్తున్నారు. ఎంటర్ చేసిన అనంతరం ఇస్తున్నటువంటి నోట్లు ఎక్స్చేంజ్ కోసం అయితే మార్పిడి కోసం అయితే కనుక ఎన్ని నోట్లు ఇస్తున్నారు, 500 నోట్లు ఎన్ని ఇస్తున్నారు, అలాగే 1000 నోట్లు ఎన్ని ఇస్తున్నారు అనే డినామినేషన్ కూడా పూర్తిగా ఆ సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేయడం జరిగింది. ఎంట్రీ చేసిన అనంతరమే కొత్త నోట్లు ఇచ్చినటువంటి ఇక్కడికి బ్యాంకుకి కేంద్ర ప్రభుత్వం అలాగే ఆర్బీఐ జారీ చేసినటువంటి కొత్త నోట్లను వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ మొత్తం కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఇది విస్తృతమైనటువంటి ఏర్పాట్లు కూడా ఆంధ్ర బ్యాంక్ రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ బ్రాంచ్లను కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు వచ్చేటువంటి ఖాతాదారులకు కానీ అలాగే ప్రజలకు కానీ ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేసినటువంటి విషయమే అలాగే కొంతమంది సందేహాలు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. బ్యాంక్ అధికారుల వద్ద వాళ్ళు ఎలాంటి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అలాగే వాళ్ళ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేసినటువంటి విషయాన్ని ఆంధ్ర బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ గారు ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, వచ్చేటటువంటి వాళ్ళ కోసం మీరు బ్రాంచ్లో ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? సార్, ఫస్ట్ ఇక్కడ గత 3 రోజులుగా ఈ ఎక్స్చేంజ్ కార్యక్రమం జరుగుతుంది. మన మోడీ గారు ఆ రోజు ఏ రోజైతే మనకి ఈ నోట్లు చెల్లవని డిక్లేర్ చేశారో ఆ తర్వాత రోజు ఆంధ్ర బ్యాంక్ వారికి మొత్తం ఆల్ బ్యాంక్స్కి హాలిడే ఇచ్చారు. ఆ రోజంతా కూడా స్టాఫ్ మేమంతా వచ్చి రేపటి నుంచి ఈ రెస్ట్ మనం ఎలాగా ట్యాకిల్ చేయాలి, వాళ్ళకి అవసరమైన ఏముంటాయి అనే ఉద్దేశంలో మేమంతా మీటింగ్ ఒకటి పెట్టుకుని మా స్టాఫ్ దగ్గర సూచనలు తీసుకుని వాళ్ళకి కావాల్సిన 100 నోట్స్ 50 నోట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. అనుకున్న విధంగానే మొన్నటి నుంచి మాకు తాకిడి స్టార్ట్ అయింది. ఫస్ట్ రోజు మేము ఎక్స్చేంజ్ చేసిన రోజు మాకు ఇంచుమించు 40 లక్షలు అంటే సుమారుగా ఒక 1000 మంది మా దగ్గరికి వచ్చి ఖాతాదారులు కానీ బయట వాళ్ళు కానీ వచ్చి ఎక్స్చేంజ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ ఏ ప్రాబ్లం లేకుండా మా రెగ్యులర్ వర్క్ అంతా ఆల్మోస్ట్ ఆపేసి అందరూ కూడా ఇంక్లూడింగ్ చీఫ్ మేనేజర్ అందరూ కూడా ఇక్కడ క్యాష్ ఎక్స్చేంజ్లోనే ఉన్నాం. అందరికీ కూడా వాళ్ళు ఆడపిల్లలు వస్తున్నారు, కొంతమంది చిన్నపిల్లలు వస్తున్నారు, వృద్ధులు వస్తున్నారు. కాబట్టి వృద్ధుల కోసం ముందు పక్క నుంచి లైన్లోంచి బయటకు పంపించి వాళ్ళకి ఎంటర్ చేసేటట్టుగా ఒక పెట్టాము. అలాగే ఆడవారికి సపరేట్గా లైన్ ఏర్పాటు చేసాము, మగవాళ్ళకి 2 లైన్ ఏర్పాటు చేసాము. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలా కావాలంటే అలాగా అంటే మనం వేరే ఉన్న ఆఫీసులను కూడా మనకి వేరే జోనల్ ఆఫీస్ నుంచి కానీ వేరే చోట నుంచి డెప్యూట్ చేశారు మాకు. వాళ్ళని కూడా మేము వినియోగించుకుంటున్నాము. అదేవిధంగా ఇవాళ 3వ రోజు, ఈ 3వ రోజు కూడా రష్ ఏం తగ్గలేదు. ఇవాళ బయట దాకా కూడా జనం వెళ్ళిపోవడం వల్ల బయట ఒక షామియానా కూడా ఏర్పాటు చేశాము. వాళ్ళకి వాటర్ ప్యాకెట్లు కూడా మనం చేసాం సార్. అది వస్తున్నటువంటి వారంతా కూడా ఎలాంటి గుర్తింపు కార్డులు తీసుకురావాల్సి ఉంటుంది? తెచ్చినటువంటి గుర్తింపు కార్డును మీరు ఎలా దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు? వచ్చిన వాళ్ళందరూ కూడా దీని ప్రకారం మన ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఒక గుర్తింపు కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. అది ఆధార్ కార్డు కానీ ఓటర్ గుర్తింపు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదా ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఐడెంటిటీ కార్డు కానీ ఏదైనా ఐడెంటిటీ కార్డుతో వాళ్ళు చూపించవలసి ఉంటుంది. సో చూపించినాక 15 రోజుల వరకు 4000 రూపాయల వరకు వాళ్ళకి ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంటుంది. ఒకసారి ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఇంకోసారి ఇంకో బ్యాంకులో ఎక్స్చేంజ్ చేయకుండా ఒక సిస్టంలో ఎంటర్ చేయడం అనేది ఒక ఏర్పాటు చేశారు మాకు. ఒకవేళ ఏదైనా వ్యక్తి నిన్న కానీ ఎక్స్చేంజ్ చేసింది ఇవాళ ఇక్కడికి వస్తే మా సిస్టమ్ మాకు ప్రాంప్ట్ చేస్తుంది, ఇవాళ నిన్న ఆల్రెడీ ఎక్స్చేంజ్ చేశారని
ఏ బ్యాంకులో ఎక్స్చేంజ్ చేశారనే విషయం కూడా మాకు తెలిసిపోతుందండి. ఓకే, ఎంత మేర నగదు డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది సార్ ఖాతాదారులు? ఖాతాదారులు ఆయన ఖాతాలు ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. డిపాజిట్ చేసుకోవడానికి ఏ విధమైన పరిమితులు లేవు. అలాగే మా మిషన్లు కూడా అంటే క్యాష్ యాక్సెప్టింగ్ మిషన్స్ ఉన్నాయి మా దగ్గర, దాంట్లో కూడా ఎంతైనా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇండివిజువల్ పార్టీ ఏ పార్టీ అయితే ఖాతాలో ఖాతా ఉందో వాళ్ళే వచ్చి జమ చేయవలసిన అవసరం ఉంది. వేరే వ్యక్తి వచ్చి ఆయన ఖాతాలో జమ చేయడానికి అవకాశం లేదు. అందుకని ఏం చేశారంటే క్యాష్లెస్ కార్డ్ డిపాజిట్ ఉండేది వరకు, ఆ క్యాష్లెస్ తీసేసి త్రూ ఏటీఎం కార్డు ద్వారా డిపాజిట్ చేసాక డిపాజిట్ మిషన్లు పెట్టారు. అలాగే కౌంటర్లో కూడా మూడో వ్యక్తి వచ్చి తీసినప్పుడు సంబంధిత ఖాతాదారు నుంచి మనకు అనుమతి పత్రం తీసుకోవాలి. ఎవరైతే డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము ప్రూఫ్ తీసుకుంటున్నాం. అంటే ఒకళ్ళ అకౌంట్లో ఇంకోళ్ళు కట్టకుండా ఇది ఒక చర్య. ఇప్పుడు 500 నోట్లు ఇంకా జారీ కావడం లేదని చాలా మంది ఖాతాదారులు చెప్తున్నారు. ఇస్తున్న నోట్లు కూడా 2000 రూపాయలు ఇస్తున్నట్టు మార్కెట్లో చూసిన కొద్దిగా చిల్లర సమస్య ఏర్పడుతుంది. అంటే ఇది చిల్లర ఏమన్నా అంటే 100 కానీ లేదంటే మిగతా 500 నోట్లు కానీ జారీ చేసే అవకాశం ఉంది. 500 రూపాయలు 1000 రూపాయలు కూడా జారీ చేస్తారని మన పత్రికల ద్వారా చూసే ఉన్నాము. కానీ ప్రస్తుతం మాత్రం 2000 రూపాయలే మనకు వస్తున్నాయి. మీరు అడిగిన కొద్దిగా న్యాయమైన విషయమే అది. అందుకని మేమేం చేసామంటే 100 నోట్స్ 50 నోట్స్ కూడా మేము తీసుకున్నాము. 50 నోట్స్ కూడా ఎక్స్చేంజ్ చేస్తున్నాము. సాధ్యమైనంత వరకు మనిషిని చూసి ఒకవేళ అతను 2000 రూపాయలు హోల్డ్ చేయొచ్చు, పర్లేదన్న వాళ్ళకి 2000 ఇచ్చి, లేదు వాళ్ళు మామూలుగా నిత్య ఖర్చు వాడుకునే వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళకి మాత్రం 50,000 100,000 ఇవ్వడం చేస్తున్నాం. ఏటీఎంలు చాలా వరకు పనిచేస్తలేదన్న కొద్ది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఈ ఏటీఎంలు సరిగ్గా పనిచేసే విధంగా చేయడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇది ఏటీఎంలు యాక్చువల్గా ఏంటంటే పని చేయకపోవడం కాదు సార్. ఇదివరకు మేము 500s 100s కూడా పెట్టేవాళ్ళం కాబట్టి ఎక్కువ తీసుకునే వాళ్ళు 500s వెళ్తుండేవి. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా 100sే తీసుకోవాలి. 2000 రూపాయలు మించి ఎవరో తీసుకునే అవకాశం లేదు. అందువల్ల ఏమవుతుందంటే ఏటీఎంలో క్యాష్ ఇమీడియట్గా ఎంటీ అయిపోతుంది. దాన్ని ఇప్పుడు మిగతా సభ్యులందరూ కూడా వేరే పనిలో నిమగ్నమై ఉండడం వలన దాన్ని తీర్చి మనం ఇవ్వడానికి కొద్దిగా టైం లేకుంటుంది. పని చేయకపోవడం మాత్రం లేదు సార్, మాది ఆల్రెడీ వర్కింగ్. చాలామంది ఎక్కువ మొత్తం నగదు డిపాజిట్ చేసేందుకు కొంతమంది జంకుతున్న పరిస్థితి కదా, అనుమానాలు ఉన్నాయి వాళ్ళలో కూడా. అలాంటి వాళ్ళు ఎవరైనా మీ దగ్గరకు వచ్చారో మీరు అలాంటి వాళ్ళ సందేహాలను ఎలా నివృత్తి చేస్తారు? ఎక్కువ డిపాజిట్ చేసే వాళ్ళు అడుగుతున్నారు చేయొచ్చా చేయకూడదని. నేను చెప్పాను ఇది మీ అకౌంటెడ్ మనీ, అది ఏ ప్రాబ్లం లేదండి, చేసుకోవచ్చు. ఒకవేళ కాకపోయినా సరే వాళ్ళకి ఏదో పెనాల్టీ మీద పెట్టుకుని చేసుకోవచ్చు. సో మీ డబ్బులు మీరు జమ చేయడానికి మీ ఖాతాలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవండి. ₹1,00,00,000 జమ చేసుకోవచ్చు, అందులో రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు సార్. ఎప్పటి వరకు నగదు జమ కానీ మార్పిడి కానీ ఎప్పటి వరకు ఉంటుందండి? ఇది డిసెంబర్ 30 దాకా పెట్టారు. ఆ తర్వాత దాన్ని సమీక్షిస్తా అన్నారు వాళ్ళు. ప్రస్తుతం అది డిసెంబర్ 30 సార్. ఈ 2 రోజుల్లో స్టార్ట్ చేసినటువంటి ఈ 2 రోజుల్లో మన బ్రాంచ్లో ఎంత మేర నగదును మార్పిడి చేయడం జరిగింది, అలాగే ఎంత మేర డిపాజిట్లు సేకరించడం జరిగింది? ఈ నగదు మార్పిడి అనేది సుమారుగా ఈ 2 రోజులు కలిపి 80 లక్షలు నగదు మార్పిడి జరిగింది సార్. అట్లాగే డిపాజిట్ రిసీట్స్ మాత్రం ఒక 6 కోట్ల దాకా డిపాజిట్ రిసీట్ అయినాయండి. వివిధ ఖాతాల్లో జమ చేశారు వాళ్ళు. ఈ సమయం వేళడు అంటే రేపు ఆదివారం ఉంది, ఈ రోజులు రేపు వర్కింగ్లో ఉంటుందని ఆంధ్ర బ్యాంక్ సంబంధించి అన్ని కార్యాలయాలు సార్. నిన్న మొన్న ఏం చేశారంటే ఎక్స్టెండెడ్ అవర్స్ కూడా చేశాం సార్. నిన్న మొన్న 6 గంటల దాకా పనిచేసాం మేము. ఇవాళ మామూలుగా 4 గంటల దాకా పనిచేస్తాము. 4 గంటల బయట ఎంతమంది అయితే జనం ఉన్నారో వాళ్ళందరినీ కూడా మా బ్యాంకింగ్ హాల్లోకి తీసుకుని వాళ్ళందరికీ సర్వీస్ చేయడానికి మేము నిర్ణయించుకున్నాం. అది మాకు 1-2 గంటలు పట్టినా సరే ఎవరిని కూడా మా గేటు ముందు ఉన్న వాళ్ళు ఎవరిని కూడా మేము బయటకు పంపించే ప్రసక్తి లేదు సార్. వచ్చేటటువంటి ఖాతాదారులుగా ప్రజలకు ఎలాంటి అంటే నగదు మార్పిడి కోసం వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నట్టుగా ఆంధ్ర బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. అలాగే ఏటీఎం కేంద్రాలు కూడా పని చేయకుండా ఉన్నటువంటి ఏటీఎం కేవలం సరిపడా నగదు సరఫరా రాకపోవడం వల్లే కొంతమేర నగరంలో ఏటీఎం కేంద్రాలు పనిచేయట్లేదని, వాటిని కూడా వీళ్ళని త్వరలో పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నట్టుగా చెబుతున్నారు. అలాగే ఖాతాదారులందరూ కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీలైనంత ఎక్కువ ఎంత ఉన్నప్పటికీ కూడా అమౌంట్ నగదులు జమ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా నగరంలో చూస్తే కనుక పోస్ట్ ఆఫీసుల్లో కూడా ప్రధానంగా ఎక్కువ మేర జనాలు అలాగే ఖాతాదారులు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత 500 అలాగే 1000 రూపాయల నోట్లను జమ చేయడం జరుగుతుంది. అలాగే పోస్ట్ ఆఫీసులో సంబంధిత అలాగే బ్యాంకుల్లో తరహాలోనే పోస్ట్ ఆఫీసులోనూ కూడా అలాగే బ్యాంక్ ఆధార్ కార్డు కానీ లేదంటే పాన్ కార్డు కానీ సమర్పించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ మొత్తం దాదాపు 4,000 రూపాయల వరకు మార్పిడి చేసుకుంటున్నారు. ఇది విజయవాడలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ ఏ నాగరాజుతో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.